మనం చిన్నప్పటి నుంచి ఎన్నో దయ్యాల కథలు వింటూనే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, మన దేశంలో దెయ్యం కథల గురించి ప్రస్తావన వస్తే తెల్ల చీర కట్టుకుని వదులుగా జుట్టు వదులుకుని ఆడదయ్యం మాత్రమే ఎందుకు గుర్తొస్తుంది? అసలు మన పూర్వీకులు దెయ్యం కథలో మహిళలనే ఎందుకు ప్రధానంగా చూపించేవారు? దీని వెనుక ఉన్న రహస్యం గురించి ఈ వీడియోలో చెప్తా, మిస్ కాకుండా చివరి వరకు చూడండి. భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఆత్మల నుంచి రక్షించుకోవడానికి వింత వింత పద్ధతులు పాటిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లోని బందేల్ఖండ్ ప్రాంతంలో సూర్యాస్తమయం తర్వాత ఆత్మలు చెట్ల మీద తిరుగుతుంటాయని నమ్ముతారు. అందుకే వాటిని అక్కడే బంధించడానికి చెట్ల వేర్లలో ఇనుప మేకులు కొడతారు. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ఇంటి గుమ్మాలకు నల్లటి గాజులు కట్టడం, ఇంటి గోడలపై ఆవు పేడ పూయడం మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ఆడదెయ్యానికి ఆ అపరిశుభ్రత అంటే పడదట. ఇక బీహార్ వైపు వెళ్తే ఇంటి పైకప్పుల నుంచి పాత చెప్పులను వేలాడదీస్తారు. ఆ వాసనకి దెయ్యాలు పారిపోతాయని వారి నమ్మకం. వినడానికి వింతగా ఉన్నా ఇవి తరతరాలుగా వస్తున్న ఆచారాలు. అసలు ఒక స్త్రీ దెయ్యంగా ఎందుకు మారుతుంది? మన జానపద కథల ప్రకారం ఏ మహిళ అయితే విపరీతమైన కష్టాలను అనుభవించి తీరని కోరికలతో లేదా తీవ్రమైన అన్యాయానికి గురై మరణిస్తుందో ఆమె ఆత్మ శాంతించక ఇలా తిరుగుతుంటుందట. ముఖ్యంగా ప్రసవ సమయంలో చనిపోయిన వారు లేదా ప్రేమలో మోసపోయిన వారు ఇలా మారతారని మన పూర్వీకులు చెప్పేవారు. అయితే కేవలం భయపెట్టడమే ఈ కథల ఉద్దేశమా అంటే కానే కాదు. ఒకప్పుడు సమాజంలో మహిళలపై క్రూరత్వం ఎక్కువగా ఉండేది. ఆడవారిని ఇబ్బంది పెడితే ఆత్మలై వచ్చి వెంటాడుతారు అని మగవారిని భయపెట్టడానికి, వారిని అదుపులో ఉంచడానికి మన పెద్దలు సృష్టించిన ఒక సోషల్ కంట్రోల్ మెకానిజం ఇదని కొందరు విశ్లేషకులు చెప్తుంటారు. అంటే ఒక రకంగా స్త్రీల రక్షణ కోసమే ఈ భయంకరమైన కథలు పుట్టాయన్నమాట. మన దెయ్యం కథల వెనక ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీలు ఇంకేమన్నా ఉన్నాయా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.